ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోటా శ్రీనివాసరావు బాధపడుతూ తెల్లవారుజామున తుది శ్వాసను విడిచారు. కోటా మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో కోటా శ్రీనివాసరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపడుతుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్లు, చేయని క్యారెక్టర్లు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోటా శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తెలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలుసుకున్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది. మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు
యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. తోటగారు అంటే శ్రీ రంగారావు గారు సైలెన్స్ అండి, దయచేసి ప్లీజ్ సైలెంట్గా ఉండండి. క్యారెక్టర్ నటుల్లో చరిత్ర ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్, అంత గొప్ప నటుడిని నుంచి చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావడం, సినిమా షూటింగ్ లేని సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం చాలా బాధాకరమైన. ఆయన ఆత్మశాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని